అస్సలాము అలైకుం వరహమతుల్లా. గత వారం మనం మొదటి పాఠాన్ని నేర్చుకున్నాము. ఈరోజు రెండవ పాఠం నేర్చుకుందాం. రెండవ పాఠం పేరు మురక్కబాత్, అంటే అక్షరాల కలయిక. పై పాఠంలో మనము విడివిడిగా ఉన్న అక్షరాలు నేర్చుకున్నాము. ఈ పాఠంలో ఆ అక్షరాలు మరొక అక్షరంతో కలిసి వచ్చినప్పుడు ఎలాంటి ఆకారంలో ఉంటాయి అని ఈ పాఠంలో మనకి నేర్పించబడుతుంది. అయితే ఈ పాఠాన్ని మనం మొదట ప్రారంభిద్దాం ఇన్షాల్లా. మొదటి బాక్స్ చూడండి. ఇక్కడ అలిఫ్, లామ్ ఈ రెండు అక్షరాలు ఉన్నాయి. అలిఫ్ మరియు లామ్ వేరే అక్షరాలతో కలిసి వస్తే ఎలా ఉంటాయి అనే విధంగా ఇక్కడ మనకి నేర్పించబడుతుంది. చూడండి, మొదటి అక్షరం లామ్ అలిఫ్. మొదట లామ్ ఉంది, దానితో పాటు అలిఫ్ వచ్చింది. రెండవ అక్షరం డార్క్ కలర్లో ఉంది, అది అలిఫ్. లైట్ కలర్లో ఉంది లామ్. మనం ఇంతకుముందు పాఠంలో లామ్ని వేరే ఆకారంలో నేర్చుకున్నాము, అలిఫ్ని స్ట్రైట్ లైన్లో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఆకారాలు మారిపోతూ ఉంటాయి వేరే అక్షరంతో కలిసి వస్తే. కనుక మొదటిది లామ్ అలిఫ్, ఇది రెండవది జీమ్ అలిఫ్, జీమ్ అలిఫ్. మళ్ళీ లామ్ అలిఫ్, లామ్ అలిఫ్. మీమ్ అలిఫ్, మీమ్ అలిఫ్, లామ్ అలిఫ్. బా అలిఫ్, లామ్ అలిఫ్, లామ్ జీమ్, లామ్ జీమ్, లామ్ అలిఫ్, లామ్ అలిఫ్. లామ్ బా, లామ్ బా, లామ్ అలిఫ్, లామ్ అలిఫ్. బా లామ్ బా, బా లామ్ బా. ఇక రెండవ బాక్స్లోకి వెళ్ళిపోదాం. కాఫ్, కాఫ్, కాఫ్. కాఫ్కు 3 ఆకారాలు ఇక్కడ చూపించారు. ఈ కాఫ్ అనేది వేరే అక్షరంతో కలిసి ఎలా వస్తుందో చూద్దాము. మొదట కాఫ్ బా, కాఫ్ బా, కాఫ్ బా. కాఫ్ తా, కాఫ్ తా, కాఫ్ తా. ఇక్కడ కాఫ్ కింద మనకి లామాకారంలో కనిపిస్తుందని లామ్ అని చదవకూడదు, ఎందుకంటే అది ఒక చిన్న లైన్ లాంటిది. దానిపై కాఫ్ రాసి ఉంది కనుక అది కాఫే చదవాలి. కాఫ్ తా, కాఫ్ తా. ఇక్కడ కాఫ్ అలిఫ్, కాఫ్ అలిఫ్. ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉంటుందో అది అలిఫ్, కాఫ్ అలిఫ్. అలాగే ఇక్కడ కూడా చూడండి, కాఫ్ అలిఫ్, కాఫ్ అలిఫ్. ఆ తర్వాత బా కాఫ్ తా, బా కాఫ్ తా. ఆ తర్వాత చూడండి, తా కాఫ్ సా, తా కాఫ్ సా. తాకు సాకు చూడండి డిఫరెన్స్. తాకు 2 చుక్కలు ఉంటాయి, సాకు పైన 3 చుక్కలు ఉంటాయి. తా కాఫ్ సా. ఇక తర్వాత చూద్దాం. బా తా సా నూన్ యా. బా అలిఫ్. చూడండి, లైన్ కింద ఒక చుక్క ఉంటే బా అని చదవాలి. బా అలిఫ్. తా అలిఫ్, తా అలిఫ్. పైన 2 చుక్కలు, దాంతోపాటు ఒక స్ట్రైట్ లైన్ అలిఫ్, తా అలిఫ్. ఆ తర్వాత 3 చుక్కలు అలిఫ్, అంటే సా, సా అలిఫ్. ఒక చుక్క అలిఫ్, నూన్ అలిఫ్. యా అలిఫ్. బా సీన్, బా సీన్. చూడండి, బా మరియు సీన్ 2 ఎలా కలిసి వచ్చాయో. బా సీన్, బా సీన్. ఇక్కడ యా సీన్, యా సీన్. చూడండి, యాకు లైన్ కింద 2 చుక్కలు వచ్చాయి, తా అనే దానికి పైన 2 చుక్కలు వచ్చాయి. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. పైన 2 చుక్కలు వస్తే తా అవుతుంది, 2 కింద చుక్కలు వస్తే అది యా అవుతుంది. యా సీన్. నూన్ సీన్. చూడండి, ఇక్కడ నూన్ చూడండి, పైన ఒక చుక్క వస్తే నూన్గా చదవాలి, కింద ఒక చుక్క వస్తే బా అని చదవాలి. నూన్, ఇది బా. నూన్ సీన్, నూన్ సీన్. తా సీన్, తా సీన్. సా సీన్, సా సీన్. సా జీమ్, సా జీమ్. తా హా, తా హా. ఇక్కడ చూడండి, జీమ్కు మధ్యలో చుక్క వస్తుంది, మధ్యలో చుక్క వస్తే అది జీమ్ అవుతుంది, చుక్క తీసేస్తే హా అవుతుంది. అదే పైన చుక్క పెడితే అది ఖాగా అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది నూన్ ఖా, నూన్ ఖా. ఆ డార్క్ కలర్లో ఉంది నూన్, ఇక్కడ లైట్ కలర్లో ఏదైతే ఉందో అది
హా సారీ ఖా, నూన్ ఖా, నూన్ ఖా. ఆ తర్వాత చూడండి యా హా, యా హా. ఆ డార్క్ కలర్లో ఉంది. ఈ రెండు చుక్కలు కూడా ఆ డార్క్ కలర్ రంగులో లాగానే డార్క్లో ఉన్నాయి కాబట్టి యాగా చదవాలి. యా హా, యా హా. బా జీమ్, బా జీమ్. బా మీమ్, బా మీమ్, బా మీమ్. యా మీమ్, యా మీమ్. నూన్ మీమ్, నూన్ మీమ్. చూడండి పైన ఒక లైన్ వచ్చేసింది, ఒక గీత వచ్చేసి పైన ఒక డాట్ వచ్చేసింది, ఒక చుక్క వచ్చింది కనుక అది నూన్గానే చదవాలి. నూన్ మీమ్, నూన్ మీమ్. తా మీమ్, తా మీమ్. సా మీమ్, సా మీమ్, సా మీమ్. బా యా. ఇక్కడ చూడండి పైన ఒక చిన్న లైన్, కర్వ్డ్ లైన్ ఏదైతే వచ్చిందో వంకరగా ఒక లైన్ వచ్చింది, ఒక గీత వచ్చింది. అది దానికి ఈ చుక్కని కలపండి. అంటే ఈ చుక్క అనేది ఆ పైన ఉన్న దానికి వర్తిస్తుంది కనుక దాన్ని బాగా చదవాలి, బా. ఇక కింద ఆకారం యా, బా యా, బా యా. ఇక్కడ ఆ పైన వంకరగా ఉన్న గీతకి సంబంధించిన రెండు చుక్కలు కింద ఉన్నాయి. యా, ఇది కూడా యా. అంటే పైన ఉన్న ఆ రెండు చుక్కలు, ఆ పైన ఉన్న గీతకి కింద ఉన్న రెండు చుక్కలు కూడా యా అవుతుంది. అలాగే ఈ యొక్క ఆకారం యా, యా యా, యా యా. అలాగే ఇక్కడ చూడండి నూన్ యా, నూన్ యా. తా యా, తా యా. సా యా, సా యా. నూన్ బా లామ్, నూన్ బా లామ్. తా నూన్ లామ్, తా నూన్ లామ్. బా యా లామ్, బా యా లామ్. యా తా లామ్. సా సా లామ్. నూన్ బా నూన్, నూన్ బా నూన్. బా నూన్ నూన్, బా నూన్ నూన్. తా యా నూన్, తా యా నూన్. యా తా నూన్, యా తా నూన్. సా సా నూన్, సా సా నూన్. నూన్ యా నూన్, నూన్ యా నూన్. ఆ తర్వాత చూడండి జీమ్ హా ఖా, జీమ్ హా ఖా. ఇవి ఇతర పదాలతో కలిసి ఎలా వస్తాయో, ఇతర అక్షరాలతో ఎలా కలిగి వస్తాయో చూద్దాం. హ సా, హ సా. ఖా బ, ఖా బ. జీమ్ తా, జీమ్ తా. తా హ తా, తా హ తా. తా హ తా, తా హ తా. యా జీమ్ బా, యా జీమ్ బా. صاد ح با، صاد ح با. ب خ త, బ ఖ త. ఆ తర్వాత చూడండి త హ హ. చూడండి ఇంతకుముందు చెప్పాను హాకు పైన రెండు చుక్కలు పెడితే తాగా అవుతుందని. ఇక్కడ చూడండి హ మరియు తా చూడడానికి రెండు ఒకే ఆకారంలో ఉన్నాయి, కానీ ఇక్కడ పైన రెండు చుక్కలు పెట్టడం వలన అది తాగా మారిపోయింది. ఆ రెండు చుక్కలు తీసేస్తే హాగా చదువుతారు. తా హ హ. ఇప్పుడు చూడండి బా తా, బా తా. యా హ. ఇక్కడ హా ఉంది, ఇక్కడ తా ఉంది. అంటే ఇక్కడ సేమ్ ఆకారంలోనే ఉన్నాయి, కానీ ఇక్కడ రెండు చుక్కలు ఉన్నాయి కాబట్టి తాగా చదువుతున్నాము. ఇక్కడ రెండు చుక్కలు లేవు కాబట్టి దానిని హా అని చదువుతున్నాము. బా తా, యా హ. ఆ తర్వాత చూడండి తా హ. ఇక్కడ చిన్నగా వంకరగా ఒక గీత ఉంది, దానిని హ అని చదువుతారు. అది హ యొక్క ఒక ఆకారం. తా హ, తా హ. ఆ తర్వాత చూడండి యా హ బా, యా హ బా. ఇలా హాని గుర్తుపెట్టుకోవచ్చు. హ అనేది ఈ విధంగా కళ్ళ జోడు, అంటే రెండు చష్మా అంటారనమాట. అంటే కళ్ళ జోడు లాగా రెండు ఉంటాయి, ఇలాగా దాన్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. యా హ బా, యా హ బా. ఇక్కడ చూడండి ఇంకా చాలా స్పష్టంగా ఎలా వచ్చిందో. రెండు సర్కిల్ లాగా, అంటే రెండు కళ్ళ జోడు లాగా గుర్తుపెట్టుకోండి. బా హ అలిఫ్, బా హ అలిఫ్. బా హ మీమ్. ఇక్కడ ఒక హ ఏదైతే ఉందో దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి, ఇలాగే వస్తుంది అది. బా హ మీమ్. ఆ తర్వాత చూడండి మళ్ళీ దాల్ జాల్ రా జా. ఇవి వేరే అక్షరాలతో ఎలా వస్తాయో చూద్దాం. జీమ్ దాల్, జీమ్ దాల్.
ఖా జాల్ ఖా జాల్. జీమ్ రా జీమ్ రా. ఖా జా ఖా జా. యా రా యా రా. త జ త జ త జ. ఆ తర్వాత చూడండి మీమ్ దాల్ మీమ్ దాల్ మీమ్ దాల్. మళ్ళీ చూడండి కాఫ్ జాల్ కాఫ్ జాల్ కాఫ్ జాల్. ఫ రా ఫ రా ఫ రా. మీమ్ జా మీమ్ జా మీమ్ జా. నెక్స్ట్ చూడండి సీన్ షీన్ సాద్ వాద్ పో వా. ఇవి వేరే వాటితో కలిసి ఎలా వస్తున్నాయో చూడండి. సీన్ లామ్ సీన్ లామ్ సీన్ లామ్. షీన్ లామ్ షీన్ లామ్. సాద్ బ సాద్ బ సాద్ బ. తో బ తో బ తో బ. వాద్ అలిఫ్ వాద్ అలిఫ్ వాద్ అలిఫ్. సీన్ రా సీన్ రా. షీన్ కాఫ్ షీన్ కాఫ్ షీన్ కాఫ్. వాద్ యా వాద్ యా వాద్ యా. వా అలిఫ్ వా అలిఫ్ వా అలిఫ్. ఐన్ గైన్ హంజా ఐన్ గైన్ హంజా. హంజా ఎప్పుడు వచ్చినా చిన్నగా వస్తుంది. మనము ఇక్కడ చూస్తే ఐన్ గైన్ హంజా ఆకారాలు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి కదా అంటే హంజా అనేది ఎల్లప్పుడూ చిన్నగా స్పెషల్గా అంటే విడిగా వస్తుంది. మీరు చూస్తారు. ఐన్ జ ఐన్ జ గైన్ రా గైన్ రా. సాద్ ఐన్ సాద్ ఐన్. వాద్ గైన్ వాద్ గైన్. బ ఐన్ దాల్ బ ఐన్ దాల్. త గైన్ దాల్ త గైన్ దాల్. హంజా 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 హంజా. ఈ హంజాలు గుర్తించండి. నేను చెప్పాను కదా హంజా అనేది చాలా చిన్నగా వస్తుందని. ఇక్కడ హంజా విడిగా ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒకసారి. హంజా అనేది అలిఫ్ వావ్ యాతో కలిసి వస్తుంది. అది విడిగా రాదు ఎక్కడ కూడా. కాబట్టి హంజా అలిఫ్ని బేస్ చేసుకొని వావుని బేస్ చేసుకొని యాని ఆధారంగా చేసుకొని వస్తుంది. చూడండి అలిఫ్ పైన వచ్చింది హంజా. దీన్ని అప్పుడు ఏం చదువుతామంటే హంజానే. మూడింటిని కూడా హంజానే చదువుతాము. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హంజా అలిఫ్ ఆకారంలో వచ్చింది, హంజా వావ్ ఆధారంగా వచ్చింది, హంజా యా ఆధారంగా వచ్చింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత చూద్దాం. ఫ ఆఫ్ వావ్ మీమ్ ఫ ఆఫ్ వావ్ మీమ్. ఆఫ్ వావ్ ఆఫ్ వావ్ ఆఫ్ వావ్. ఫ వావ్ ఫ వావ్ ఫ వావ్. ఫ ఆఫ్ లామ్ ఫ ఆఫ్ లామ్ ఫ ఆఫ్ లామ్. ఆఫ్ ఫ లామ్ ఆఫ్ ఫ లామ్ ఆఫ్ ఫ లామ్. యా ఫ యా ఫ. హ మీమ్ హ మీమ్. కాఫ్ మీమ్ కాఫ్ మీమ్. లామ్ మీమ్ లామ్ మీమ్. త మీమ్. ఇక్కడ లామ్ మీమ్ ఇది ఏంటి స్ట్రేట్ లైన్ వచ్చింది కదా, అలిఫ్ అవుతుంది అంటే అలిఫ్ ఎప్పుడు కూడా విడిగానే వస్తుంది. అంటే అలిఫ్తో ప్రారంభం అయినప్పుడు అలిఫ్ ఎల్లప్పుడూ విడిగానే వస్తుంది. అదే మధ్యలో కానీ చివర్లో కానీ వచ్చినప్పుడు అంటే ఇంకా చివర్లో వచ్చినప్పుడు అది వేరే దానితో కలిసి వస్తుంది. ఇక్కడ మీరు లామ్ మీమ్ చదవండి. లామ్ మీమ్. త మీమ్ త మీమ్. త మీమ్ త త మీమ్ త త మీమ్ త. ఇక ఇక్కడి వరకు అక్షరాలు పూర్తిగా చదివాము. ఇక ఇక్కడ ఏమిటంటే పదాల రూపంలో ఇచ్చారనమాట. ఇప్పటివరకు మనము 2-3 అక్షరాలతో కలిపి ఇవ్వడం జరిగింది. వాటిని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ అంటే కొన్ని పదాలు కొన్ని వాక్యాలు ఇవ్వబడ్డాయి. వాటిని మనము ఆ వాక్యాలలో ఏమేమి అక్షరాలు ఉన్నాయో మనము గుర్తించాలి. ఇది మీకు ఎగ్జామ్ అన్నమాట. మీరు పూర్తిగా అన్నీ చదివిన తర్వాత దీన్ని చదవాలి. ఆ తర్వాతే నేను చెప్తున్న పాఠాన్ని మీరు విని ఆ తర్వాత మీరు సరి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చదువుదాము.
ఇందులో ఏమేమి అక్షరాలు ఉన్నాయో చూద్దాం. అలిఫ్, యా, అలిఫ్, కాఫ్, నూన్, సీన్, తా, ఐన్, యా, నూన్. వావ్, మీమ్, అలిఫ్, యా, దా, రా, యా, కాఫ్, లామ్, ఐన్, లామ్, హా, యా, జా, కాఫ్, యా, కాఫ్, యా, అలిఫ్, వావ్, యా, జాల్, కాఫ్, రా, ఫా, తా, నూన్, ఫా, ఐన్, హా, అలిఫ్, లామ్, జా, జాల్, కాఫ్, రా, యా, ఫా, సీన్, యా, కాఫ్, ఫా, యా, కాఫ్, హా, మీమ్, అలిఫ్, లామ్, లామ్, హా, కాఫ్, బా, లామ్, తా, హా, మీమ్, మీమ్, సీన్, తా, కాఫ్, యా, మీమ్, బా, హా, జా అని జీమ్, అలిఫ్, రా, తా, మీమ్, నూన్, సీన్, జీమ్, యా, లామ్, ఫా, జీమ్, ఐన్, లామ్, హా, మీమ్, కాఫ్, ఐన్, సాద్, ఫా, మీమ్, హంసా, కాఫ్, వావ్, లామ్, లామ్, తా, నూన్, బా, హంజా, నూన్. ఇవండి అక్షరాలు. మనం మురక్కబాత్ పాఠము ఇంతటితో ముగిసింది. మీరందరూ ఈ పాఠము 4 పేజీల్లో ఉండడం వలన నేను ఒకే పాఠంలో నేర్పించాను. మీరందరూ ఇన్షాల్లా వీటిని చక్కగా ఒక 2-3 సార్లు, వీలైనంత ఎక్కువ సార్లుగా చదివి ప్రాక్టీస్ చేయండి. ఇన్షాల్లా ఆ తర్వాతి పాఠము చాలా సులభంగా మనం నేర్చుకోవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.